కత్తులతో దాడి చేశాడు ఒక దుండగుడు. ఎందుకు చేశాడు, ఏం చేశాడు, అసలు ముంబై ఇంట్లోనే సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరగడం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అంత సెక్యూరిటీ ఉన్న ఒక బాలీవుడ్ స్టార్ ఇంట్లో చొరబడి మరి కత్తితో పలు ఘాట్లు పొడిచి మరి చంపే ప్రయత్నం చేశాడు. అసలు ఎందుకు చేశారు? అంత సెక్యూరిటీ సిబ్బంది ఉన్న తర్వాత కూడా అంత ధైర్యంగా లోపలికి కూడా చొరబడ్డాడు అంటే తెలిసిన వ్యక్తి చేశాడా లేదంటే ఎవరన్నా పంపించిన వ్యక్తి? అసలు సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి పూట ఈ ఘటన జరిగింది. అసలు సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుపుతున్నారు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. ఈ ఘోరం ఎందుకు జరిగింది? ఎవరు పంపించారు సైఫ్ అలీ ఖాన్? అంటే పడని వాళ్ళు ఎవరన్నా పంపించారా లేదంటే తిను ఎందుకు ఇలా చంపే ప్రయత్నం చేశారు? అసలు ఆ దుండగుడు ఎవడు? ఒక్కడే వచ్చి ఇంత ధైర్యంగా ఇంట్లో చొరబడి చేస్తుంటే ఎవరికి ఏమాత్రం అనుమానం రాలేదా? మరి సెక్యూరిటీ గార్డులు ఏం చేస్తున్నారు? అంత బాలీవుడ్కి భద్రతగా కల్పించిన ఇంట్లోపలికి ధైర్యంగా చొరపడి ఒక్కడే, అంటే కేవలం ఒక్కడే, ఏ సిబ్బందితో లేకుండా, ఏ సెక్యూరిటీ లేకుండా ముందస్తుగానే ప్లాన్ చేసుకొని వచ్చి చంపే ప్రయత్నం చేశాడా లేదంటే స్వబుద్ధితో ఏదన్నా పగలుండి కక్షల కార్పణ్యాలతో ఈ ఘటన చోటు చేసుకుందా అన్న దానిపైన ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు కూడా. అయితే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినట్టు సమాచారం అందింది. దీంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అసలు ఏమై ఉంటుంది, ఎందుకు దాడి చేశారు అన్న దానిపైన తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఇంత జరుగుతుంటే పోలీసులు సమాచారం అందకుండా ఈ అర్ధరాత్రి పూట ఇంత ఘోరం పాల్పడింది అని అంటే బాలీవుడ్ స్టార్స్ పైన ఇంకా వరుస దాడులు జరుగుతాయా లేదంటే ఓన్లీ సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టార్గెటా అనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. అసలు సైఫ్ అలీ ఖాన్ ఏం చేస్తుంటాడు అని చెప్పి ఆయన అంత ఘోరంగా దాడి చేశాడు. కత్తి పోట్లతో పొడిచి మరి ఎందుకు అలా చంపేసే ఇది చేశాడు అన్న ప్రయత్నం అయితే ఇంకా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం విషమంగా ఉంది సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి. ఎందుకు చంపారు, ఎవడా దుండగుడు? అసలు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడు, అది కూడా ముంబైలోని నివాసంలో ఉన్న కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేశాడు అని అంటే మాత్రం ఎందుకు, ఏ స్థాయిలో ఆయన కక్ష కార్పణ్యాలు ఉంటాయి? ఈయన ఎవరికైనా హాని కలిగించాడా ఏంటి? అసలు ఆ దుండగుడు ఎవరైనా పంపించారా లేదంటే స్వబుద్ధితో వచ్చి తినంటే పడకుండా ఏమన్నా పర్సనల్ రీజన్స్ వల్ల ఈ దాడి జరిగిందా అన్న దానిపైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. ముంబైలో లీలావతి ఆసుపత్రిలో ఇప్పుడైతే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు సైఫ్ అలీ ఖాన్. కొనసాగుతుంది ఇంకా చికిత్స. అసలు డాక్టర్లు కూడా ఈ పరిస్థితి ఎలా ఉందో, ఎలా డిక్లేర్ చేయాలో కూడా తెలియట్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే సడన్గా అంటే చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటారు బాలీవుడ్ స్టార్స్, వీళ్ళందరూ కూడా భద్రంగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అంత ధైర్యంగా దుండగుడు అర్ధరాత్రి వచ్చి కత్తి పోట్లు పొడిచి వెళ్తుంటే సైఫ్ అలీ ఖాన్ కూడా అసలు ఏమాత్రం సమాచారం లేకుండా తను నిద్రపోయే సమయంలో ఇది జరిగిందని కూడా తెలుపుతున్నారు. అసలు ఈ అర్ధరాత్రి సెక్యూరిటీ సిబ్బంది అంటే నార్మల్ ఇళ్లలోకి కూడా సెక్యూరిటీ ఉంటుంది, అలాంటిది ఒక పెద్ద బాలీవుడ్ స్టార్ ఒక కింగ్డమే నిర్వహించిన సైఫ్ అలీ ఖాన్ పైన కత్తులతో దాడి చేస్తుంది అని అంటే ప్రతి ఒక్కరి గుండెలో కూడా రైలు పెదులుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భయాందోళనకు గురి చేసే ఇన్సిడెంట్ ఇది. బాలీవుడ్ స్టార్స్కి ఎప్పుడూ లైఫ్ థ్రెట్ ఉంటుంది. ఇటీవల మనం చూసుకున్నట్లయితే షారుఖ్ ఖాన్ పైన కూడా చంపేస్తామని బెదిరింపు చర్యలు చేశారు. అలాగే కొంతమంది సినీ నటుల పైన కూడా జరిగింది. అయితే ఇదంతా ఒకడే చేస్తున్నాడా, అసలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు దీని వెనకాల ఉండి నడిపిస్తున్నారు అన్న దీనిపైన క్లారిటీ అయితే రావాల్సింది ఉంది. అయితే మొదటిగా దాడి చేసింది అయితే సైఫ్ అలీ ఖాన్ పైన అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ దుండగుడు ఎవడు, తను స్వయంగా ఏమైనా హర్ట్ అయి చేశాడా లేదంటే తిను యాంటీ ఫ్యానా లేదంటే ఎవరన్నా దీని వెనకాల ఉండి నడిపిస్తున్నాడా? అసలు ఈ దుండగుడు ఎందుకు వచ్చాడు, ఏం కారణంతో తినని చంపాలనుకున్నాడు అన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంత భద్రతా సిబ్బంది ఇంకా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా దుండగుడు చాలా చాకచక్యంగా తప్పించుకున్నాడనే చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఏం చేస్తున్నారు, అంతేకాకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అంటే సైఫ్ అలీ ఖాన్ అంటే ఒక మంచి పేరుగాంచిన బాలీవుడ్ స్టార్, ఆ స్టార్కి సెక్యూరిటీ అయితే యూజువల్గానే ఉంటుంది. అంత సెక్యూరిటీలో కూడా ఈ ఒక్కడు దుండగుడు వెళ్ళి పొడిచి చంపే ప్రయత్నం చేశాడు అంటే ఏ రేంజ్లో అక్కడ అది ఘటన జరిగి ఉంటుందో మనం అందరం ఊహించుకోవచ్చు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ బిగ్ టీవీ లో అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, అసలు ఏంటి సైఫ్ అలీ ఖాన్ కి కత్తి పోటులతో దాడి చేశారు, ఎవడు ఉంటాడు ఆ దుండగుడు, ఎందుకు చేసినట్టు ఏమైనా కారణాలు తెలుస్తున్నాయా? లక్ష్మి, నటుడు సైఫ్ అలీ ఖాన్ తన ఇంట్లోనే కత్తితో దాడి చేశారని తెలుస్తుంది. నైట్ ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లోకి ఒక దొంగ చొరబడి ఆయననైతే పలుసార్లు కత్తితో పొడిచి చంపడంతో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ అయితే గాయపడ్డాడు. పొడిచడంతో మీడియా నివేదికల ప్రకారం అయితే గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతాల్లో నటుడు తన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తుంది. అయితే సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు. అతను అక్కడ చికిత్స అయితే తీసుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే పర్వాలేదని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది లక్ష్మి. మరి ఇదంతా దాడులు చేసేది ఒక మనిషేనా లేదంటే ఆ పోలీసులు అప్రమత్తంగా అంటే నిర్లక్ష్యం చూపించిన దానికే ఇవన్నీ జరుగుతున్నాయని అనుకోవచ్చా శ్రీపాల్?
అంటే ఇతను బాగా రిచ్ పర్సన్, ఎందుకంటే అక్కడ ఉన్నతమైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదైనా తన మీద పగవాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే వేరే విధంగా కూడా ఉండొచ్చు అని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా పూర్తి వివరాలు అయితే కాసేపట్లో తెలుస్తాయి. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇప్పుడైతే ఆయన లీలావతి హాస్పిటల్లో అయితే ఖచ్చితంగా చికిత్స పొందుతున్నాడు. లక్ష్మి, మరి శ్రీపాల్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా దీనిపైన స్పందించారా? ఇంతవరకు అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఇది కూడా హాస్పిటల్ నుంచే సమాచారం అందింది. హాస్పిటల్ నుంచే ఇది బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. పోలీసులకు కూడా తన 2.5 గంటల ప్రాంతంలో